హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా ఒక యానిమే స్టార్ట్ చేసి హాఫ్లోనే ఇంకా దాని సీజన్ 2 కోసం వెయిట్ చేసి విసిగేసిందా? అవును, విసుగు వేసింది అంటే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం మాట్లాడబోయే 15 యానిమే సిరీస్ కి వెయిట్ అనే మాటే లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన అల్టిమేట్ మాస్టర్ పీసెస్ ఇవి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎలాంటి బ్రేకు లేకుండా ఈ మొత్తం యానిమే స్టోరీని మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇంకా వీటిలో ఎన్ని యానిమేస్ తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయో కూడా వీడియోలో చెప్తాను, కాబట్టి చూస్తూ ఉండండి. సో మన ఫస్ట్ యానిమే ఎరేజ్డ్. ఇది జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే, బట్ టెన్షన్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటుంది. హీరో సాతోరోకి రివైవల్ అనే పవర్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగే ముందు అతను కొన్ని మినిట్స్ బ్యాక్ కి వెళ్ళగలుగుతాడు, అంటే పాస్ట్ లోకి వెళ్ళగలుగుతాడు. కానీ ఒకసారి డైరెక్ట్ గా 18 ఇయర్స్ బ్యాక్ కి వెళ్ళిపోతాడు, తన చైల్డ్హుడ్ లోకి. తన క్లాస్మేట్ ని చంపిన సీరియల్ కిల్లర్ ని ఎలా ఆపుతాడు అనేదే ఇక్కడున్న స్టోరీ. ఒక చిన్న పిల్లోడి బాడీలో ఉన్న అడల్ట్ మైండ్ తో అతను చేసే ఫైట్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక గట్టి ట్విస్ట్ ఉంటుంది. సో ఇది ఒక్క నైట్ లో ఫినిష్ చేసేయచ్చు. నెంబర్ 14 బెర్జర్క్. ఇది ప్యూర్ డార్క్ ఫ్యాంటసీ స్టోరీ. గట్స్ అనే స్వాట్ ఫైటర్ లైఫ్ లో ఎంత పెయిన్ ఉంటుంది అండ్ గ్రిఫిత్ అనే తన ఫ్రెండ్ అతన్ని ఎలా బెట్రే చేశాడు అనేది దీంట్లో చూపిస్తారు. గ్రిఫిత్ తన డ్రీమ్ కోసం తన ఫ్రెండ్ ని ఎలా బలి చేస్తాడు. ఈ 25 ఎపిసోడ్స్ లో జరిగే సైకలాజికల్ హారర్ అండ్ ఎమోషనల్ ట్రామాని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మోడర్న్ 3D వర్జన్ లోకి వెళ్లకుండా ఈ 1997 క్లాసిక్ ని చూడండి, అదిరిపోద్ది. ఇంకా నెంబర్ 13 సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్. గేమింగ్ ఫ్యాన్సే కాదు, ఎవరైనా చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఇది. జస్ట్ 10 ఎపిసోడ్స్ లో డేవిడ్ అనే కుర్రాడి జర్నీని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. తన మదర్ ని కోల్పోయిన డేవిడ్ ఒక ఎడ్జ్ రన్నర్ గా ఎలా మారాడు అనేదే ప్లాట్. ఫాస్ట్ యాక్షన్, సూపర్ విజువల్స్ అండ్ హార్ట్ బ్రేకింగ్ ఎమోషన్స్ తో ఈ యానిమే చాలా చాలా బాగుంటుంది. నైట్ సిటీలో ఎలాంటి హ్యాపీ ఎండింగ్ ఉండదు అని తెలిసినా కూడా మనం ఈ ఎండింగ్ చూసి ఏడవలసిందే. ఇంకా మన నెక్స్ట్ సిరీస్ గరెన్ లగన్. మీరు లైఫ్ లో లోగా ఫీల్ అవుతుంటే వెంటనే గరెన్ లగన్ స్టార్ట్ చేయండి. అండర్ గ్రౌండ్ లో బ్రతికే సైమన్ అండ్ కామినా మొత్తం స్పేస్ ని ఎలా జయించారు అనే ప్లాట్. స్టార్టింగ్ లో చిన్న రోబోట్ తో మొదలయ్యి లాస్ట్ కి గ్యాలక్సీనే వెపన్స్ గా మార్చుకుంటారు. హైలీ ఇన్స్పైరింగ్ అండ్ ప్యూర్ హైప్ సిరీస్ ఇది. దీంట్లో క్యారెక్టర్ డెత్స్ కూడా చాలా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. జస్ట్ 27 ఎపిసోడ్స్ తో మీకు ఒక మంచి మాస్టర్ పీస్ చూశాను అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా నెక్స్ట్ విన్లాండ్ సాగా. దీని గురించి చాలా మంది వినే ఉంటారు. చాలా మందికి నచ్చుంటుంది, చాలా మందికి నచ్చకూడా పోయి ఉండొచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ నచ్చని వాళ్ళు మళ్ళీ ఒకసారి దీన్ని రీవాచ్ చేయండి. జస్ట్ యాక్షన్స్ కోసం కాకుండా ఒక ప్యూర్ ఎమోషన్ కోసం దీన్ని చూడండి. ఇంకా దీని స్టోరీ విషయానికి వస్తే, థార్ఫిన్ అనే రివెంజ్ హీరో స్టోరీ ఇది. సీజన్ 1 మొత్తం వార్, బ్లడ్ అండ్ కిల్లింగ్ ఉంటుంది. కానీ సీజన్ 2 లో స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. తన ఫాదర్ ని చంపిన వ్యక్తి పక్కనే ఉంటూ రివెంజ్ కోసం వెయిట్ చేసే థార్ఫిన్ మెల్లగా పీస్ వాల్యూని తెలుసుకుంటాడు. తనకెవరూ శత్రువులు లేరు అనే మాస్టర్ పీస్ కాన్సెప్ట్ ని తెలుసుకోవడమే ఇక్కడ ఉన్న ప్లాట్. 2 సీజన్స్ కలిపి 48 ఎపిసోడ్స్ ఉన్న యానిమేని నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డెత్ నోట్. యానిమే స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ డెత్ నోట్ ని చూసే ఉంటారు. ఈ యానిమేని చూసిన వాళ్ళకి తెలుస్తుంది దీంట్లో ఉండే డెప్త్ ఏంటో, ఇంకా దీంట్లో ఉండే ఆ సైకలాజికల్ గేమ్ ఏంటో. లైట్ యగామి అనే జీనియస్ స్టూడెంట్ కి ఒక పవర్ దొరుకుతుంది, అదే ఒక డెత్ నోట్. అంటే దాంట్లో ఎవరి పేరు రాస్తే వాళ్ళు చనిపోతారు. దీంట్లో లైట్ వర్సెస్ ఎల్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రపంచం మొత్తం ఫేమస్. లైట్ తన స్వార్థం కోసం గాడ్ అవ్వాలి అనుకుంటాడు, కానీ ఎల్ అతన్ని ట్రాక్ చేసే ప్రాసెస్ లో చాలా థ్రిల్లింగ్ గా ఉంటాడు. 37 ఎపిసోడ్స్ లో ప్రతి ఒక్కటి సస్పెన్సే, అసలు స్క్రోలే చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా చూడండి యానిమే ఒక్కసారైనా గానీ. ఇంకా నెక్స్ట్ మాబ్ సైకో 100. ఇట్ ఈస్ ఫ్రమ్ ద క్రియేటర్ ఆఫ్ వన్ పంచ్ మ్యాన్. కాబట్టి ఈ యానిమే స్టైల్ మీకు చాలా వన్ పంచ్ మ్యాన్ అంటే సైతామాలా కనిపించవచ్చు. మీకు మంచి యాక్షన్, కామెడీ అండ్ థ్రిల్లర్ యానిమే కావాలంటే ఇదే మీకు బెస్ట్ చాయిస్. మాబ్ అనే పిల్లాడికి ప్రపంచం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేంత సైకిక్ పవర్స్ ఉంటాయి, కానీ అతనికి అవి వాడడం ఇష్టం ఉండదు. అతనికి గైడెన్స్ ఇచ్చే అతని మాస్టర్ రేజన్ అనే క్యారెక్టర్ మాత్రం ఒక కల్ట్ ఫేవరెట్. దీంట్లో యానిమేషన్ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది. యాక్షన్ తో పాటు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ కైండ్నెస్ అండ్ ఎమోషన్ చాలా బాగుంటుంది. ఫైనల్ సీజన్ ఎండింగ్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ గా మంచి మెసేజ్ తో ఉంటుంది. ఓన్లీ 37 ఎపిసోడ్స్ తో ఉన్న యానిమేని నేను హైలీ రికమెండ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఇంకా 8th ప్లేస్ లో ఉన్నది కౌబాయ్ బెబాబ్. స్పైక్ అనే చాలా కూల్ ప్రొటాగనిస్ట్ తన పాస్ట్ నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటాడు, కానీ లాస్ట్ కి అతని కర్మ అతని వెనక్కే లాగుతుంది.
స్పేస్ షిప్ లో తిరిగే బౌంటీ హంటర్ స్టోరీ ఇది. స్టైలిష్ యాక్షన్ అండ్ లెజెండరీ ఎండింగ్. ఈ 26 ఎపిసోడ్స్ ఉన్న యానిమే మీకు ఒక వింటేజ్ వైబ్ నిస్తుంది. ఇంకా నెంబర్ 7 కోడ్ గియాస్. లెలూచ్ అనే మాస్టర్ మైండ్ హీరో తన కరప్టెడ్ ఎంపైర్ ని కూల్చడానికి గియాస్ అనే పవర్ ని వాడుతాడు. దీంట్లో ఉండే ఇంటెలిజెంట్ ప్లాన్స్, మెకా ఫైట్స్ అండ్ పొలిటికల్ డ్రామా చాలా బాగుంటుంది. అసలు లెలూచ్ ఇక్కడ హీరోనా లేకపోతే విలనా అనే కన్ఫ్యూజన్ మీకు లాస్ట్ వరకు ఉంటుంది. దీని ఫైనల్ ఎపిసోడ్ అండ్ ఎండింగ్ మాత్రం యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. జస్ట్ 50 ఎపిసోడ్స్ ఉన్న ఈ యానిమేని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నెంబర్ 6 హంటర్. స్టార్టింగ్ లో చూడ్డానికి కలర్ఫుల్ గా పిల్లల షోలా ఉన్నా గానీ ముందుకు వెళ్లే కొద్దీ దీంట్లో ఉన్న డార్క్ థీమ్ అనేది బయటికి పడుతుంది. గాన్ అనే పిల్లాడు తన ఫాదర్ ని వెతుక్కుంటూ ఒక హంటర్ అవుతాడు. దీంట్లో చూపించే నెన్ అనే పవర్ సిస్టమ్ చాలా లాజిక్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ సిస్టమ్ ఇన్ ద యానిమే హిస్టరీ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ దీంట్లో ఉన్న కిమెరా అండ్ ఆర్క్ లో జరిగే సైకలాజికల్ డ్రామా పీక్స్ లో ఉంటుంది. దీంట్లో ఉన్న విలన్ మెరూమ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చూసి మీరు కింద నుంచి వణిగిపోతారు. 148 ఎపిసోడ్స్ అండ్ ఫిల్లర్స్ ఏమీ లేకుండా ఉండే ప్రతి ఒక్క మినిట్ వర్త్. ఒక్క ఎపిసోడ్ కూడా మీకు బోరింగ్ గా అనిపించదు. నెంబర్ 5 నారుటో. మన యానిమే ఫ్యాన్స్ అందరి హీరో నారుటో. ఆర్ఫన్ గా విలేజర్స్ అందరి దగ్గర హేట్ చేయబడ్డ ఒక కుర్రాడు మొత్తం వరల్డ్ ని సేవ్ చేసి ఒక హొకాగే ఎలా అయ్యాడు అనేది ఇన్స్పిరేషన్ గా చూస్తుంది. ఫిల్లర్స్ ని స్కిప్ చేసి చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ కంప్లీటెడ్ మాస్టర్ పీస్. ప్రతి ఫైట్ లో ఒక ఎమోషన్, ప్రతి విలన్ కి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నెంబర్ 4 మాన్స్టర్. ఈ యానిమే ఎంత డేంజరస్ అంటే ఎలాంటి పవర్ లేకుండానే ప్రపంచం మొత్తాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయొచ్చు అనేది దీంట్లో చూపిస్తారు. దీంట్లో మన హీరో డాక్టర్ తెన్మా ఒక సర్జరీ చేసి జోహాన్ అనే పిల్లోని ప్రాణం కాపాడతాడు. అతను చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి పోను డాక్టర్ తెన్మాకి తెలుస్తుంది. ఎందుకంటే తను కాపాడింది ఒక నార్మల్ పిల్లోని కాదు, ఫ్యూచర్ లో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కిల్లర్ నని. ఈ స్టోరీ అంతా జోహాన్ ని ఎలా ఆపుతాడు అనే దాని మీదే ఉంటుంది. దీంట్లో యోహాన్ ఎంత డేంజరస్ అంటే జస్ట్ తన మాటలతోనే మనుషుల్ని మెంటల్ గా బ్రేక్ చేస్తాడు. బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ కావాలంటే ఇది మీకు బెస్ట్. ఇంకా నెంబర్ 3 స్టీన్స్ గేట్. మాకు టైం ట్రావెల్ గురించి చాలా బాగా తెలుసు అనుకునే వాళ్ళు దీన్ని ఒకసారి చూడండి. అసలు మీకు ఎంత వరకు తెలుసు అనేది దీన్ని చూశాక మీకు అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా కామెడీగా ఉన్న ఒక్కసారి 12th ఎపిసోడ్ తర్వాత ట్విస్ట్ మొదలయ్యాక మీరు కంట్రోల్ కూడా చేసుకోలేరు. ప్రతి డీటెయిల్ కి ఒక లాజిక్ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి హీరో పడే తపన, డిఫరెంట్ టైమ్ లైన్స్ లో అతను పడే టార్చర్ మిమ్మల్ని చాలా గట్టిగా హిట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఎవర్. ఇది కూడా జస్ట్ 24 ఎపిసోడ్స్ లో, కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇంకా నెంబర్ 2 అటాక్ ఆన్ టైటన్. ఈ యానిమే హైప్ గురించి, ఈ యానిమే స్టోరీ ఎంత బాగుంటుంది అనే దాని గురించి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈ యానిమేకి ఎంత హైప్ ఇచ్చినా గానీ తక్కువే. హ్యూమన్స్ వర్సెస్ టైటన్స్ అని స్టార్ట్ అయ్యి లాస్ట్ కి వరల్డ్ వార్ లెవెల్ కి వెళ్తుంది. ఈ స్టోరీలో ఉండే ఫోర్ షాడోయింగ్ అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఎపిసోడ్ 1 లో ఉన్న చిన్న పాయింట్ కి లాస్ట్ కి లింక్ ఉంటుంది. ఎరెన్ జేగర్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ స్పీక్ రైటింగ్. హీరోగా స్టార్ట్ అయ్యి విలన్ గా మారాడా లేక వరల్డ్ ని సేవ్ చేయడానికి అలా చేశాడా అనేది లాస్ట్ లో తెలుస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 89 ఎపిసోడ్స్ చూసి కంప్లీట్ చేశాక మీరు వేరే వ్యక్తిగా బయటికి వస్తారు. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. చాలా మందికి ఈ యానిమే పేరు కూడా ఇప్పటిదాకా వినుండరు. చాలా మంది ఈ యానిమే పేరు కూడా ఇప్పటి వరకు వినుండరు. కానీ యానిమే స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు వన్ ఆఫ్ ద బెస్ట్, లేకపోతే నంబర్ 1 యానిమే ఏంటి అంటే దాన్ని ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ అని అంటారు. ఈ యానిమే మన తెలుగు కమ్యూనిటీలో చాలా అండర్ రేటెడ్. కానీ మీరు ఈ యానిమేలో ప్రతి ఒక్కటి చూడొచ్చు. యాక్షన్, కామెడీ, వాల్యూస్, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి యానిమేలో నింపి ఉంటారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక వాల్యూ ఉంటుంది. దీంట్లో ఉండే మన హీరోస్ ఎడ్వర్డ్ అండ్ అల్ఫాన్స్ బాడీస్ ని తిరిగి తీసుకురావడానికి చేసే జర్నీ ఇది. హ్యుమానిటీ గురించి ఇది చాలా బాగా మాట్లాడుతుంది. యాక్షన్, కామెడీ అండ్ ఫిలాసఫీ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఫిల్లర్స్ లేని పర్ఫెక్ట్ సర్క్యులర్ స్టోరీ ఇది. కంప్లీట్ యానిమే లిస్ట్ లోకి దీన్ని ర్యాంక్ 1 ఎప్పటికీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ 64 ఎపిసోడ్స్ తో ఉన్న యానిమేని చూశాక మీకు యానిమే మీద ఉన్న హోపే మారిపోతుంది. సో గైస్, ఇవి నేను రికమెండ్ చేసే 15 మాస్టర్ పీస్ యానిమేస్. మీరు దీంట్లో ఏ యానిమేని ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏదైనా మంచి కంప్లీట్ యానిమే మిస్ అయ్యి ఉంటే కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో కలుసుకుందాం. స్టే సేఫ్.